హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా చింతకాయల చేపల పులుసు చేశారా? ఒక్కసారైనా రుచి చూసారా? ఇది ఎలా చేసుకోవాలో అసలు మీకు తెలుసా? అయితే ఒక్కసారి మన వీడియో చూడండి ఫ్రెండ్స్. ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో నేనైతే నీట్గా చెప్పాను. ఒకసారి ట్రై చేయండి. ముందుగా మనమైతే ముదురు చింతకాయలు అయితే తీసుకోవాలి ఫ్రెండ్స్. లేత చింతకాయలు అయితే మనకి వగరు వచ్చేస్తుంది. మనకైతే చేపల పులుసులోకి అయితే పనికిరాదు ఫ్రెండ్స్. ఈ ముదురు చింతకాయలు తీసుకొని ఒక బౌల్లోకి వేసుకొని నీట్గా కడుక్కోండి ఫ్రెండ్స్. మీరు వీటిని చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. అలాగే ఈ క్లీన్ చేసుకున్న చింతకాయల్ని వేరే బౌల్లోకి వేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మొత్తం నీట్గా వేరే బౌల్లోకి వేసుకొని వేరే బౌల్లో వాటర్ పోసుకొని వాటర్లో వేసుకొని బాగా మరగనియాలి ఫ్రెండ్స్. ఇవి అయితే బాగా ఉడకాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి అయితే అందులో పెట్టుకొని బాగా మరిగించుకుందాము. ఇప్పుడైతే చేపలు నేను 1 కేజీ తీసుకున్నానండి. చాలా నీట్గా కట్ చేయించుకొని వీటిని అయితే బాగా క్లీన్ చేసుకోవాలండి. ముందుగా మీరైతే రాళ్ళు యాడ్ చేసుకొని అలాగే పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకొని వీటిని అయితే బాగా కలుపుకోండి, బాగా రుద్దండి. వీటికి ఉండే నీచు వాసన అంతా పోయి మనకి నీట్గా క్లీన్ అవుతాయండి. మన రెసిపీలోకి స్మెల్ అనేది రాదు, చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే చూడండి, చింతకాయలు చాలా బాగా మరిగాయి, బాగా ఉడికాయండి. ఇవైతే వేరే బౌల్లోకి యాడ్ చేసేసుకొని చల్లారిన దాకా మనం పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు వేరే బౌల్లోకి యాడ్ చేసుకొని వీటిని అయితే మీరు బాగా కలుపుకోవాలి, అంటే బాగా పిసకాలండి. ఆ పిసికితే దాంట్లో ఉండే గుజ్జంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం వీటిని వడపోసుకోవాలండి. కొంచెం వాటర్ పోసుకొని మనమైతే నీట్గా వడగట్టుకోవాలి. ఇప్పుడు ఈ చింతకాయల రసం అంతా వడపోసుకునే గిన్నె తీసుకొని అందులోకి మీరు చేత్తో బాగా స్మాష్ చేసుకోండి. అప్పుడైతేనే ఆ గుజ్జు మీకు కింద పడుతుంది, లేదా పడదండి. ఎందుకంటే అంత చిక్కంగా అయితే ఉంటుందండి. చూడండి మనకి తొక్కు ఎంత వచ్చిందో. ఇవైతే పక్కన పారేసుకున్నాము. ఈ చింతకాయలు మనకి 400 గ్రాముల చింతకాయలు అయితే 1 కేజీలోకి సరిపోతాయండి. అలాగే మన చేపల కూరలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్, 2 ఆనియన్స్, ఒక టమాటా, కొత్తిమీర, పుదీనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే కడాయి పెట్టుకొని మనమైతే ఆయిల్ యాడ్ చేసేసుకుందాము. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పప్పు దినుసులు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ పప్పు దినుసులు కూడా మనకి చాలా నీట్గా ఫ్రై అయిపోతాయి. చూడండి నీట్గా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఆనియన్స్ యాడ్ చేసేసుకున్నాక ఆనియన్స్ అలా ఇలా కలుపుకోండి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్ అయితే సరిపోతాయి మనకైతే పర్ఫెక్ట్గా. చూడండి బ్రౌన్ కలర్ అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోనే మీరైతే టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకోండి. టమాటా ముక్కలు యాడ్ చేసుకొని అలా ఇలా కలుపుకుంటూ ఒక 5 నిమిషాలకి కుక్ అయిపోతాయండి. చూడండి ఈ విధంగా కుక్ అయిపోతాయి. బాగా మెత్తగా అయితే మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇందులోనే రాళ్ళుప్పు కొంచెం యాడ్ చేసుకోండి. అలాగే పసుపు, అలాగే ఒక 3 స్పూన్లు కారం అయితే యాడ్ చేసుకోండి. నేను 1 స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం మొత్తం బాగా కలవాలండి. బాగా నీట్గా కలుపుకున్న తర్వాత మీరైతే చింతపండు గుజ్జు కూడా, పులుసు కూడా యాడ్ చేసేసుకోండి. ఈ చింతపండు గుజ్జు మొత్తం ఆ మసాలాకి, గ్రేవీకి బాగా కలవాలండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత మీరు అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఉప్పు, పులుపు, కారం అన్నీ సరిపోయాయో చాలేదో చూసుకోవాలండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి అయితే ఉడికించుకుందాము పులుసుని అయితే. 5 నిమిషాలు అయిపోయిందండి. పులుసు చూడండి ఏ విధంగా మరుగుతుందో. ఈ మరుగుతున్న పులుసులో మనం చేప ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒక్కొక్కటి చేప ముక్కలన్నీ మీరు అయితే యాడ్ చేసేసుకోండి. చేప ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత మీరు గరిటతో నీట్గా ముక్కలను అయితే బాగా మునిగేలాగా పులుసులో కలుపుకోండి, బాగా తిప్పుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని అయితే మనం ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. మనకి 15 నిమిషాలు అయిపోయిందండి. ఒక్కసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి కర్రీ అయితే సూపర్గా అయితే కుకింగ్ అయితే అయ్యాయండి. చేప ముక్కలు అయితే బాగా ఉడికాయి. ఈ విధంగా అయితే మనకి చింతకాయల చేపల కూర అయితే రెడీ అవుతుంది. ఇప్పుడు అందులోనే ఇంటి దగ్గర దంచుకున్న మంచి మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసేసుకుందాము.
ఏమండి ఈ కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకున్నాక ఈ విధంగా అయితే మీరు ముక్కలను కదుపుతూ ఒక్కసారి తిప్పుకోండి. తిప్పుకొని మరొక 10 నిమిషాలు సన్న మంట మీద మూత పెట్టి ఉడికించుకోండి. మనకు 10 నిమిషాలు అయిపోయిందండి. చూసారా పర్ఫెక్ట్గా అయితే మనకు కుకింగ్ అయిందండి. ఇప్పుడు మనమైతే స్టవ్ ఆపేసుకొని కడాయి అయితే దించేసుకొని దీన్ని రైస్లో వేసుకొని ఒక్క పట్టు అయితే పట్టేద్దామండి. ఈ కర్రీ ఎలా వచ్చిందో నేను ఒక్కసారి టేస్ట్ చేసి మీకైతే చెప్తాను. ఏమండి మా నెల్లూరు సైడు చేపల పులుసులు అయితే అల్లం వెల్లుల్లి పేస్టు అస్సలు మేమైతే యాడ్ చేసుకోమండి. ఈ విధంగానే మా రెసిపీ అనేది ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే వచ్చిందో, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు చేపల కూర కూడా వేసేసుకుంటున్నాను. ముందుగా అయితే చేప తలకాయ వేసుకుంటున్నానండి. ముందు మీకు చెప్పలేదు కదా, ఇదైతే రవ్వ చేప అండి. చూడండి చేపల పులుసు వేసుకొని ఇప్పుడు దీని ఒక పట్టు అయితే పట్టేస్తాను. ఇప్పుడైతే టేస్ట్ చేసేద్దాం ఫ్రెండ్స్. మనం ముందుగా అయితే చేపల పులుసు అయితే తిందామండి. సూపర్ అయితే ఉందండి రెసిపీ అయితే. ఈ కర్రీ ఎలా ఉందంటే, మనం చిన్న చేపలు తెచ్చుకుంటాం కదా, ఆ చిన్న చేపల పులుసు ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే రెసిపీ అయితే వచ్చిందండి. చాలా బాగా అయితే ఉంది. తలకాయల మొక్క చూడండి ఎలా ఉందో. దీన్ని రైస్లో పెట్టుకొని అబ్బా అదిరిపోయిందండి రెసిపీ అయితే. చాలా సూపర్ అయితే వచ్చింది. మీరు కూడా ఈ చింతకాయల పులుసుతో అయితే చేపల కూర రెసిపీ ఒక్కసారి ట్రై చేయండి. ముదురు చింతకాయలు అయితే తీసుకోండి, లేకపోతే మనకు పనికిరావు, ఎందుకంటే ఒగురు వస్తాయి. ముదురు చింతకాయలు అయితే మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. రెసిపీ కూడా ఎప్పుడు చేసే విధంగా ఉంటాయి. ఇలా చేసుకొని తిని చూడండి, చాలా నీట్గా చాలా అద్భుతంగా అయితే ఉన్నది. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సెలవు మరి. ఓకే బాయ్.